ఈ వస్తువులో శక్తి మాత్రమే ఉంది. ఆ మూర్తిలో శక్తి మాత్రమే ఉంది. ఆ ఫ్యాన్‌లో, ఆ టీవీలో శక్తి మాత్రమే ఉంది. ఏదైనా రంగు లేదు. కానీ మీ మనస్సులో పుడుతున్న మూర్తిలో రంగు ఉంది. రంగు అంటే ఒక సంజ్ఞ. సంజ్ఞ మనస్సులో ఉంది. ప్రకృతిలో కాదు. కానీ మీరు ఈ మూర్తి చూస్తే ఈ మూర్తి చాలా భిన్నమైనది, చాలా విశేషమైనది అని నమ్ముతారు. అందుకే మీ మనస్సులో ఈ మూర్తి అనుభవించడానికి కోరిక పుడుతుంది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ కోరిక పుట్టే కారణం అజ్ఞానం అని. మీ మనస్సులో సత్యం ఉంటే, ఈ ప్రపంచం గురించి తెలివి ఉంటే మీ మనస్సులో ఈ కోరిక పుట్టదు. అనుభవించడానికి కోరిక పుట్టదు. అనుభవించడానికి కోరిక పుట్టితే మీ మనస్సులో బాధ పుడుతుంది. బాధ యొక్క కారణం కోరిక వల్ల బాధ పుడుతుంది. అది కారణం. అజ్ఞానం వల్ల కోరిక పుడుతుంది. అందుకే ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పువ్వులు ఉంటాయి, రకరకాలుగా వర్ణాలు ఉంటాయి, రంగాలు. ఇది చూసి అర్థం చేసుకోండి. రకరకాలుగా రంగాలు ఉంటాయి, కానీ ఆ రంగాలు మీ మనస్సులో పుడుతుంది. ఈ వాసనలు మీ మనస్సులో పుడుతుంది. దానిలో పరమాణు ఉంది. పరమాణు మాత్రమే ఉంది. ఏదైనా పువ్వు తీసుకుంటే ఈ పువ్వులో పరమాణు ఉంది. పరమాణు మాత్రమే ఉంది. పరమాణులో ఏదైనా రంగు లేదు. పరమాణులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంది. అందుకే ఈ మొత్తం బొకేలో పరమాణు ఉంటాయి. మొత్తం పరమాణు. కానీ మీ మనసులో రకరకాలుగా పువ్వులు పుడుతున్నాయి. ఈ పువ్వులు చాలా భిన్నమైనది. ఎరుపు పువ్వు పుడుతుంది, నలుపు పువ్వు పుడుతుంది, తెలుపు పువ్వు పుడుతుంది, ఆకుపచ్చ పువ్వు పుడుతుంది. రకరకాలుగా పువ్వు పుడుతుంది మీ మనస్సులో. కానీ ఈ బొకేలో కొంచెం శక్తి ఉంది. అది శక్తి మాత్రమే. అది ప్రకృతి. అందుకే ప్రకృతి గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ప్రకృతి గురించి రెండు వ్యక్తులు ఉన్నారు, కానీ రెండు శరీరాల్లో రంగాలు ఉంది. కానీ శరీరాల్లో రంగాలు ఉండలేవు. శక్తి మాత్రమే ఉంది. ప్రోటీన్ మాత్రమే ఉంది. కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంది. లిపిడ్స్ మాత్రమే ఉంది. అందుకే స్త్రీ యొక్క లిపిడ్స్, పురుష యొక్క లిపిడ్స్, స్త్రీ లిపిడ్స్, పురుష లిపిడ్స్. అది కాదు. రెండు శరీరాలు ఉంటాయి, కానీ మీ మనస్సులో రెండు వ్యక్తులు ఉంటారు. అది సమస్య. భిన్నమైన శరీరాలు మీ మనస్సులో పుడుతున్నాయి. అది భిన్నమైనది ఎందుకంటే వాసనాలు భిన్నమైనది. వాసనాలు పుడుతుంది, అది వాసనాలు భిన్నమైనది. ఆ వాసనాలు భిన్నమైనది. రంగాలు పుడుతున్నాయి, ఆ రంగాలు భిన్నమైనది. అందుకే రెండు రకాలుగా వ్యక్తులు మీ మనస్సులో పుడుతున్నారు. అందుకే విశేషమైనది. ఒక వ్యక్తి విశేషమైనది, రెండో వ్యక్తి కూడా విశేషమైనది. అది విశేషమైన ఉంటే అనుభవించడానికి మీ మనసులో కోరిక పుడుతుంది. తర్వాత బాధ పుడుతుంది. తర్వాత బాధ నుండి బయటికి వెళ్ళడానికి ఏదైనా చేయాలి. అందుకే చేస్తారు. మీరు చేస్తున్నప్పుడు మీ మనస్సులో అహంకార భావాలు పుడుతుంది, నేను ఉన్నాను అని. అందుకే మీ ప్రపంచంలో మీరు పుడుతుంది. నా ప్రపంచంలో మీరు లేరు. మీ ప్రపంచంలో మీరు ఉంది. అందుకే మీ ప్రపంచంలో పుడుతున్న మీరు నేను అంటారు.
నేను మీ ప్రపంచంలో ఉంది. నేను కాదు, మీ ప్రపంచంలో పుడుతున్న నేను. అది మీరు. ఆ మీరు అంటే ఆ నేను చాలా విశేషమైనది. అందుకే మీ మనసులో పుడుతున్న ఆ నేనుని అనుభవించడానికి మీరు ప్రయత్నిస్తారు. చాలా ప్రయత్నిస్తారు. అందుకే మీకు జీవించడానికి కోరిక ఉంది. ఈ జీవితం అంటే ఇష్టం మీకు. ఎందుకు? అనుభవించడానికి కోరిక ఉంది మీ మనసులో. మీకు అనుభవించడానికి. నేను ఉన్నాను. ఈ నేనుని అనుభవించడానికి కోరిక ఉంది. ఆ మాత్రమే కాదు, మీ మనసులో ఏదైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని అనుభవించడానికి కూడా మీ మనసులో కోరిక పుడుతుంది. ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువుని అనుభవించడానికి కూడా కోరిక పుడుతుంది. అందుకే ఈ కోరికలో మీరు జీవిస్తారు. ఈ కోరిక వల్ల బాధ పడుతుంది. అందుకే మీరు ప్రతి క్షణంలో బాధపడతారు. బాధలో జీవిస్తారు. అది కారణం. అది స్త్రీ కాదు, పురుష కాదు, అది బాధ. అజ్ఞానం వల్ల బాధ పడుతుంది. అది కారణం. అజ్ఞానం వల్ల పురుషుడు పుట్టలేడు. అజ్ఞానం వల్ల బాధ పడుతుంది. అందుకే మీ మనసులో బాధ ఉంటే అది అజ్ఞానం వల్ల పుట్టిన బాధ. అందుకే ఈ బాధ తొలగించడానికి ప్రయత్నించండి. మీ మనసులో కోరిక ఉంటే ఈ కోరికలు తొలగించడానికి ప్రయత్నించండి. ఈ కోరికలు తొలగించడానికి మీకు జ్ఞానం కావాలి. అందుకే జ్ఞానం పొందడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఉన్న జ్ఞానం మెరుగుపరచడానికి ప్రయత్నించండి. అది అవసరం. లేకపోతే నేను బాధపడతారు, బాధలో ఉన్నారు. ధర్మం సేవించండి. ధర్మం సేవించి ప్రపంచం తెలుసుకోండి, అర్థం చేసుకోండి. పంచం అర్థం చేసుకోండి, తర్వాత ప్రపంచం అర్థం చేసుకోండి. ప్రపంచం వరకు మారిపోవడం తెలుసుకోండి. ఈ మారిపోవడానికి కారణం తెలుసుకోండి. ఈ కారణాలు తొలగించండి. తర్వాత పంచం శేషమవుతుంది. పంచం ఉంటే దుఃఖం లేదు, ప్రపంచం ఉంటే దుఃఖం ఉంది. అందుకే మీరు ప్రయత్నించండి ఈ కారణం పొందడానికి, ఈ శాంతి పొందడానికి.